హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూటలా పడుకోవచ్చా? సో మధ్యాహ్నం సమయంలో నిద్రపోవడం వల్ల బేబీ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీలైనంత వరకు కూడా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉన్న క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఎంత టైం ఉన్నా కూడా అట్లీస్ట్ 10 మినిట్స్ కానివ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి, ముక్కాలు గంట కానివ్వండి పడుకోవడానికి ట్రై చేయండి మధ్యాహ్నం సమయంలో. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మధ్యాహ్నం పూట మనం కొంచెం సేపైనా పడుకోవడం వల్ల మన బాడీ కొంచెమైనా రిలాక్స్ అవుతుంది. అంటే ఎక్కువగా పనులు చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఏం పనులు లేకుండా అంటే మన వరకు మనం చూసుకునే వాళ్ళకైతే ఇట్స్ ఓకే. ఎందుకంటే నైట్ టైం వాళ్ళు పడుకుంటారు. సో ఎర్లీ మార్నింగ్ లేకపోయినా అట్లీస్ట్ 7 to 7:30 లేకపోతే 8 o'clockకి అలా లేస్తారు. బట్ కానీ చాలా పనులు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు పనులు చేయకపోతే ఏం కుదరదు అనేవాళ్ళు వీలైనంత వరకు కూడా అట్లీస్ట్ ఒక అర్ధగంట సేపు అయినా మధ్యాహ్నం పూట నిద్రపోవడానికి ట్రై చేయండి. అది కూడా మీరు వీలైనంత వరకు లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు పడుకొని ఒక అర్ధగంట సేపు పడుకున్నట్లయితే బేబీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, లేకపోతే మన బేబీ యొక్క గ్రోత్ కానివ్వండి మంచిగా పెరిగి బేబీ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా పడుకున్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి బేబీకి ఉంటాయి, ప్లస్ మీకు కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.